తెనాలిలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్లబల ప్రదర్శన పశుశాల ప్రదర్శన శుక్రవారంతో ముగిసింది. చివరి రోజు శుక్రవారం ఫైనల్ పోటీలో 11 జతల ఎడ్లు పోటీలో పాల్గొన్నాయి. ఇదే సందర్భంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజా పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఆలపాటి శివరామకృష్ణ మెమోరియల్ ఆధ్వర్యంలో గత 6 రోజులుగా జరుగుతున్న ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్లబల ప్రదర్శన పశుపాల ప్రదర్శన శుక్రవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో చివరి రోజైన 7వ రోజు ఫైనల్ పోటీల్లో 11 జతలు ఎడ్లబల ప్రదర్శనలో పాల్గొన్నాయి. కార్యక్రమ నిర్వాహకులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో కమిటీ కన్వీనర్ వేమూరి ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలను తిలకించేందుకు రైతులు ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 1878 నుంచి గత 150 సంవత్సరాలుగా ఒంగోలు జాతిని కాపాడుకుంటూ వచ్చిన స్వర్గీయ ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ వారసత్వం పుడికిపుచ్చుకున్న ఆయనకు వారసుడు ముళ్లపూడి నరేంద్రనాథ్, అలాగే ఒంగోలు జాతిని రక్షిస్తున్న బ్రెజిల్కు చెందిన పశు పోషకులను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఒంగోలు జాతికి ప్రత్యేక గుర్తింపు ఉందని, ఇక్కడ జరుగుతున్న ఎడ్లబల ప్రదర్శన పోటీలు కన్నుల పండుగ ఉన్నాయని అన్నారు. ఒంగోలు జాతి వారసత్వాన్ని మనుగడ కాపాడేందుకు రైతులు లక్షలు ఖర్చు పెట్టి ఒంగోలు జాతిని పోషిస్తున్నారని, అటువంటి పశు యజమానులకు ప్రభుత్వం నుంచి కూడా ప్రయోజనాలు లభించేలా కృషి చేయాలని ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కోరారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనికళ్ళ నారాయణ, బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, పిల్లి మాణిక్యాలరావు, ఆళ్ల గోపాలకృష్ణ, అప్పసాని రాజేష్, అరుసుమల్లి శ్రీనివాసరావు, అంకమ్మ చౌదరి, గౌడ్ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, సీతాబత్తుని చిట్టిబాబు, బీజేపీ నాయకులు కట్టారి వాసుదేవనాయుడు, బీసీసీఎల్ చైర్మన్ ఈశ్వర్, విజయవాడ టీడీపీ ఫ్లోర్ లీడర్ బాల, మేక లక్ష్మీనారాయణ, ఉమారెడ్డి శ్రీనివాసరెడ్డి పలువురు ప్రముఖులు తిలకించారు. తొలుత స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆలపాటి శివరామకృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదనంతరం ముఖ్య అతిథులను సత్కరించి మెమోటోలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ను తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకులతో పాటు రైతులు, పార్టీ కార్యకర్తల మధ్య కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆలపాటికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సందర్భంలో గురువారం ఎడ్ల ప్రదర్శనలో విజేతలైన రైతులకు బహుమతులను అందజేశారు. జార్లమూడి చంద్రమౌళి గారి నరేంద్ర గారిని వారు పెంపకం కూడా తీసుకున్నారు. స్వయాన ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారి తనయుడు ముళ్లపూడి నరేంద్ర గారు వారు ఈ పశు సంపదని పెంచే విషయంలో కానీ, మరి ముఖ్యంగా ఒంగోలు జాతిని రక్షించే విషయంలో కానీ వారు పుట్టుక నుంచే, వారు యుక్త వయసులోకి వచ్చిన దగ్గర నుంచి వీటి మీద నిరంతరం శ్రమ చేయటమే కాకుండా ఈనాడు 1878లో ప్రతి సంవత్సరం ఈ ఒంగోలు జాతిని బ్రెజిల్కి ఒక 100 గిత్తల్ని తీసుకెళ్లేవాళ్ళు. ఆ తీసుకెళ్ళినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వంశంలో పుట్టినటువంటి వ్యక్తి బ్రదర్ మార్చిలో ఆయన ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి బ్రెజిల్ నుంచి రావటం, మరి నరేంద్ర గారిని కలిసిన సందర్భంలో నరేంద్ర గారు ఇక్కడ తెనాల్లో మనకి ఇక్కడ ఇలాంటి ఒంగోలు జాతి మొత్తం కూడా బ్రహ్మాండమైనటువంటి ప్రదర్శన జరుగుతూ ఉంది, వాటిని తిలకించడానికి వెళ్దామంటే వారిద్దరు కూడా ఇక్కడ రావడం జరిగింది. వారు వచ్చినందుకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఇద్దరు కూడా చాలా కీలకమైన వ్యక్తులు. ఎక్కడో 1878, 1978కి ఒక 100 సంవత్సరాలు పూర్తయినాయి. 78 నుంచి 2025కి ఇంకో 50 సంవత్సరాలు, 150 సంవత్సరాల నుంచి ఒంగోలు జాతి సంతతిని కాపాడుతున్నటువంటి వంశం మార్షల్ గారి దక్కిందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. దాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన యుక్త వయసు నుంచి కూడా ఈ పశు సంపద మీద ప్రేమతో ఎన్నో రకాలుగా సేవలు అందిస్తున్నటువంటి ముళ్లపూడి హరిశ్చంద్ర గారి తనయుడు ముళ్లపూడి నరేంద్రనాథ్ గారిని ముందుగా మాట్లాడి, ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఈ పాల పోటీల్లో, ఈ యొక్క బండలాగుడు పోటీల్లో ఈ యొక్క జతల్ని మేపుతున్నారో వాళ్ళందరికీ కూడా కొంత ఓటాన్ని ప్రభుత్వం నుంచి కూడా సాయం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి మీరు ఇంత పెద్ద ఎత్తున ఇంత సభని
4 రోజులుగా నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు, రాజా గారికి సహకరించినటువంటి కూటమి నాయకులకు, కార్యకర్తలకు, రైతులకు ఈ పోటీలో గెలుపు ఓటములు అనేది సహజం. ఈసారి గెలిచినోడు రేపు వాడతాడు, రేపు గెలిచినోడు ఈరోజు వాడతాడు. అవన్నీ లైట్గా తీసుకుని రాబోయే రోజుల్లో కూడా మనం ప్రతి ఒక్కరూ విజేతగా మిగలాలని, ఆ విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని